అమ్మ కోపంతో ఫోన్ పెట్టేసింది. ఏయ్, నువ్వేం దిగులు పడకు. డైరెక్ట్ గా వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడితే అంతా సరిపోతుంది. నేను రెడీ. ఆ రోజు నిన్ను ఊరికే వదిలేస్తే ఈ రోజు నీ ఫ్రెండ్ తో పత్రికలో రాయిస్తున్నావా? అయితే ఈయనే కొబ్బరి చెట్టు ఎక్కిన మెంటల్. కరెక్టేనా? డిఎస్పీ ఆర్డర్ ఇచ్చారు. నీ గురించి బాగా విచారించి రిపోర్ట్ ఇమ్మన్నారు. నిన్ను అరెస్ట్ చేసి లాకప్ లో వేసి మక్కల వెరక్కొట్టక ముందే రీటాకి సంబంధించిన విషయాలు ఎంత క్లియర్ గా నీకు ఎలా తెలిసాయో చెప్పు. రీటా చెప్పింది. ఓకే, అయితే రీటా ఎక్కడా? అరే, ఫ్రెండ్ని ఫూల్ చేసినట్టు నన్ను చేయకు. రీటాని కిడ్నాప్ చేసి తన్ని టార్చర్ చేసి ఆమె దగ్గర నుంచి నిజాలు రాబట్టి అది పత్రికల్లో రాసి నువ్వు డబ్బులు సంపాదించేవని క్రిమినల్ కేసు పెట్టి నిన్ను లోపల తోస్తాను. అరెస్ట్ అయినా చేసుకో. అరెస్ట్ చేయాలంటే వారెంట్ కావాలి కదా. వారెంట్ కావాలి కదా. ఉందా? చూసి డాక్టర్ ఎవరు? సైకాట్రిస్ట్ సన్నీ జోసెఫ్. నీకు కూడా పిచ్చా? మీకు ఇష్టమైన స్టైలే కదా సార్ ఇది. రే, పిచ్చోడు ఉండి పిచ్చి పిచ్చి రాతలు పత్రికల్లో రాసి ప్రజల్ని మోసం చేస్తే లాకప్ లో వేసి ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చి నిన్ను టార్చర్ పెడతాను రా. ఎలక్ట్రిక్ షాక్ ఈ మంత్రగాడు లొంగడు. ఇడు కొత్త పిచ్చాడు. ముగ్గురు పిచ్చోళ్ళే కనిపిస్తున్నారు. గోపి, ఈ పోలీసుడు ఒక ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు రా. ఏ ఆపరేషన్ అడుగు? హైడ్రోసిల్ ఆపరేషన్. నీకెలా తెలిసింది? మరి రీటా డాక్టరే కదా. రీటానే నాతో చెప్పింది. రీటా 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 ఎప్పుడు ఆ పేరే కలవరిస్తున్నాడు. ఆ పిచ్చి డాక్టర్ పేరేమన్నా? సైకాట్రిస్ట్ సన్నీ జోసెఫ్. వెంటనే వెళ్ళి ఆయన కలుస్తాను. వీడికి పిచ్చి ముదిరినట్టుంది. వెంటనే రూమ్ లో వేసి తాళం వేయండి. నేను వెళ్ళొస్తాను. ఆ విషయం పత్రికలో మాత్రం రానీకు. ప్లీజ్. ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేయడం వల్లే వాడు ఎంత గొడవ చేస్తున్నాడు. పోలీసులే వాడిని చూసి భయపడుతున్నారు. వాడు పిచ్చోడని ఒక సర్టిఫికెట్ మాకు ఇవ్వండి, ఆ తర్వాత వాడి సంగతి మేము చూసుకుంటాం. అతను ఇంకా నా పేషెంట్ అవ్వలేదు. నేనెలా సర్టిఫికెట్ ఇస్తాను? నేను రహస్యంగా చేయించుకున్న హైడ్రోసిల్ ఆపరేషన్ గురించి అందరితోనే చెప్తున్నాడు. ఎలాగా? ఇప్పుడు నేను ఏమి చెప్పలేను సార్. ఎందుకంటే ఇది ఒక సీరియస్ అయిన మనస్సుకు సంబంధించిన విషయం. అది మాత్రమే కాదు, వైద్యశాస్త్రం కూడా ఈ విషయంలో సమాధానం చెప్పలేని ఒక ప్రశ్న. అదెలా? ఎన్నో చోట్ల ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఎన్నో స్పెషల్ సిచ్యువేషన్స్లో. ఉదాహరణకి సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొన్న ఒక ఆర్మీ కెప్టెన్ రాసిన పుస్తకాన్ని నేను చదివాను. ఈ కెప్టెన్ రాత్రి టెంట్లో ఉన్నప్పుడు ఒక జవాను ఇతనికి సెల్యూట్ చేసి 2 కిలోమీటర్ల దూరంలో శత్రు సైన్యం దాడి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పాడు. వెంటనే ఆఫీసర్స్ అందరినీ పిలిచి ఆర్మీ కెప్టెన్ మీటింగ్ పెట్టాడు. నిజంగా ఆ జవాన్ చెప్పిందే నిజమైంది. శత్రువులంతా మెల్లగా దూసుకొని వచ్చారు. వీళ్ళందరూ మీటింగ్ పూర్తి చేసుకుని వెళ్లేటప్పుడు చూస్తే టెంటు పక్కనే శబ్దం వినపడింది. వెళ్లి చూస్తే కొద్దిసేపటి క్రితం సమాచారం అందించిన అదే జవాన్ 2-3 రోజుల క్రితం శత్రు సైన్యంతో యుద్ధం చేస్తూ చనిపోయి వీరమరణం పొందాడు. ఆ జవానే అక్కడ పడున్నాడు. ఎవరైతే సమాచారం అందించారో ఆ జవానే. అయితే ఆ చనిపోయినతనే టెంట్కొచ్చి సల్యూట్ కొట్టి రహస్యాలు చెప్పాడా? అవును. శ్రీకుమార్ లాంటి గొప్పోడుంటే మా ఉద్యోగాలే ఊడిపోయేలా ఉన్నాయి. మా డిపార్ట్మెంట్లో కూడా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.